షేర్ చేసుకోగలను, కొన్ని షేర్ చేసుకోలేను ఫ్యామిలీతో కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా బాధపడతారు అని చెప్పేసి. కానీ నేను అక్కతో నా ఎవ్రీ హెల్త్ ప్రాబ్లం గురించి షేర్ చేసుకున్నప్పుడు తను ఎప్పుడు నాకు ఒక ధైర్యం ఇచ్చి ప్రేయర్ చేస్తారు. నాకు తెలియదు అది క్యూర్ అవుతుంది అవ్వదు నాకు తెలియదు, కానీ అక్క నాకు ఎంత ధైర్యం ఇస్తారంటే నాకు దేవుడే నాతో వచ్చి మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దిస్ ఈజ్ మై థర్డ్ టెస్ట్ మనీ హియర్. నేను అంతకుముందు ఒకసారి నా జాబ్ గురించి టెస్ట్ మనీ ఇచ్చాను, నా హెల్త్ గురించి కూడా ఒక టెస్ట్ మనీ ఇచ్చాను. దిస్ ఈజ్ సెకండ్ టైం అబౌట్ మై హెల్త్ ఇక్కడ టెస్ట్ మనీ చేయడం. నేను 2 weeks నుంచి అక్క చేత ప్రేయర్ చేయించుకుంటూ ఉన్నాను అబౌట్ హెడేక్ అండ్ సివియర్ నెక్ పెయిన్ అనమాట. తర్వాత అక్క చెప్పారు ఆ రోజు, నువ్వు వచ్చి రాగానే టెస్ట్ మనీ ఇస్తావు, నీ హెల్త్ అంతా బాగుపడుతుంది, నీకు మొత్తం స్వస్థత వస్తుంది, నువ్వు విడుదల వస్తుంది నీకు అని చెప్పి గుడ్ న్యూస్తో వస్తావు నువ్వు అని అక్క చెప్పారు. నేను అలానే వెళ్ళాను, నేను ప్రేయర్ చేసుకున్నాను, నేను మళ్ళీ తిరిగి వచ్చాను. నేను ఫ్రైడేనే నేను టెస్ట్ మనీ ఇద్దాం అనుకున్నాను, కానీ టైం అయిపోయింది. గాడ్ నన్ను అద్భుత రీతిలో స్వస్థపరిచాడు. నా హెడేక్, నా నెక్ పెయిన్ అంతా, నేను అసలు ఆ హెడేక్తో నెక్ పెయిన్తో పడుకోలేకపోయేదాన్ని. ఏదో ఒక రోలను అప్లై చేసుకొని లేకపోతే జండు బామ్ అప్లై చేసుకొని పడుకునేదాన్ని. కానీ దేవుడు నాకు అద్భుత రీతిలో స్వస్థత దయచేశాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అక్క థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అండ్ ప్రేయర్స్. ఇంటి దగ్గర నేర్చుకున్నది అంతా కలిపి 50% అయితే నేను హెష్వా హౌస్లో నేర్చుకున్నది 100%, బట్ ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క.